హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చందన డిలేజ్. ఈరోజు ఎంతో ఈజీ అండ్ టేస్టీగా 15 మినిట్స్లోనే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. రైస్, రోటీ, బిర్యానీలోకి సైడ్ డిష్గా గాను చాలా బాగుంటుందండి. ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి. మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. పిచ్చగా నచ్చేసిందండి నాకైతేను. ఒకసారి మీరు కూడా ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చికెన్ తీసుకోండి, కల్లుప్పు నిమ్మకాయ పిండుకొని 2 నుంచి 3 సార్లు కడుక్కోండి. అప్పుడు నీచు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ చూసిన ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదండి, సాల్ట్, కారము, పసుపు, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, ఇవన్నీ మీకు తగినంత వేసుకోండి. అంటే మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. మీరు మసాలాలు తినే బతికైతే వీటికి 2 వేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు ఉంటే కూడా బాగోదు. ఈ విధంగా అయితే సింపుల్ అండ్ టేస్టీగా బాగుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి. నేను ఇక్కడైతే గడ్డ పెరుగు వేసుకుంటున్నాను. మీకు అంటే బయట దొరికే ప్యాకెట్ పెరుగు కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. మొత్తం అనేది మంచిగా కలిసే వరకు ముక్కకి మంచిగా పట్టాలండి. వాటర్ వేయకుండా ఆ పెరుగు ఆ నూనెతోనే మంచిగా ముక్కకు అనేది పట్టేటట్టుగా మొత్తం మిక్స్ చేయాలండి. అంటే ఇలా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవచ్చు. అంటే మ్యాగ్నేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవచ్చు అండి. లేదు అనుకుంటే అప్పటికప్పుడు కూడా కర్రీ చేసుకోవచ్చు అండి. లేదంటే పక్కన పెట్టుకున్నామంటే సాఫ్ట్ అండ్ ఈజీగా మంచిగా కుక్ అయిపోద్ది ఫాస్ట్గా అనేది. నేను ఇక్కడైతే 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకున్నానండి. మీరు ఈ గ్యాప్లో ఆనియన్స్ అవి చాప్ చేసి పెట్టేసుకోండి. ఇంకా సపరేట్గా మ్యాగ్నేట్ చేసుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా నేను చూపిస్తున్న విధంగా మంచిగా కలిపి ఒక 15 మినిట్స్ వరకు లేదా 10 మినిట్స్ వరకు, లేదా టైం లేకుంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను 2 చిన్న ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే మనం ముందే కారం వేసుకున్నాను కదండి, ఇక్కడ కారం లేని పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నానండి. మీకు కారం ఉండి పచ్చిమిరపకాయలు అయితే 1 వేసుకున్న సరిపోతుంది. ఈ విధంగా మూత పెట్టకుండా ఇదే విధంగా ఫ్రై చేయండి, లైట్ కలర్ మారే వరకు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా లైట్ కలర్గా మారాలి, అంటే లైట్ బ్రౌనిష్గా అనేది రావాలి. తర్వాత టొమాటో అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. నేను ఇక్కడ పండిన టొమాటో అయితే తీసుకుంటున్నాను. ఇలాగే చిన్న టొమాటో అయితే 1, పెద్దదైతే 1, మీ క్వాంటిటీ బట్టించి అనేది మీరు చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/4 కిలో వరకు చికెన్ తీసుకున్నానండి. ఈ విధంగా చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మీకు చెప్తున్నాను చూడండి. 5 మినిట్స్ వరకు వదిలేసారంటే మూత పెట్టకుండా ఇది చూడండి. ఈ విధంగా అడుగంటకుండా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకున్నారంటే అడుగంటకుండా అండ్ ఈజీగా మగ్గిపోతుంది టొమాటో అనేది. అండ్ మనం ఒక 10 మినిట్స్ ముందు ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, మసాలాలన్నీ వేసుకొని ఆ చికెన్ అయితే వేసుకోండి. మ్యాగ్నేట్ టైం ఉంటే 1/2 అవర్ వరకు కూడా మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. మీరేంటంటే లేదు ఇప్పుడే చేసుకోవాలనుకుంటే కూడా ఇప్పుడే చేసేసుకోవచ్చు అండి. మనం పెరుగు వేసాం కాబట్టి చికెన్ అనేది వెరీ సాఫ్ట్గా అండ్ మంచిగా కుక్ అయిపోతుంది. అండ్ మామూలు చికెన్ కర్రీ కన్నా ఈ చికెన్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది, అలాగని ఈజీగా కూడా అయిపోతుందండి. రైస్, రోటీ, బిర్యానీలోకి సైడ్ డిష్గా అండ్ చాలా బాగుంటుంది. మీరు ఇదే ప్రాసెస్లో టొమాటో వేసుకోకుండా ఫ్రై కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ ఎక్కువ లివర్, కందనకాయలు అనేవి తీసుకున్నాను. చికెన్ పీసెస్ అనేది తక్కువ తీసుకున్నానండి. అలాగా మీరు తినే క్వాంటిటీ బట్టించి, మీరు తినే టేస్ట్ బట్టించి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ టొమాటో ఎర్రగడ్డ గ్రేవీ అంతా దీనికి పట్టేటట్టు కలపండి. మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఆయిల్ అయితే పైకి వస్తుంది. ఇలాగే ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి. ఆయిల్లో మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అనేది ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగంటిపోతుంది. మీడియం ఫ్లేమ్లో కూడా వద్దు. అలాగని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా 10 మినిట్స్ ఆయిల్లోనే, ఇక్కడే మనకి 30% వరకు చికెన్ అనేది బాయిల్ అయిపోద్ది. ఆయిల్లో ఈజీగా బాయిల్ అయిపోద్దండి చికెన్ అనేది. ఈ విధంగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తూ ఈ విధంగా కలుపుతూ ఆయిల్లో ఉడికించిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలండి. ఎలా అంటే ఆయిల్ అనేది ఎక్కువ లేకుండా ఈ విధంగా మంచిగా A to Z మొత్తం పట్టేటట్టుగా మిక్స్ చేయాలి. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి.
ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని మొత్తం మిక్స్ చేయండి. ఎక్కువ వాటర్ అనేది అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆయిల్లోనే చికెన్ అనేది మంచిగా సగం వరకు ఉడికిపోతుంది. 50% వరకు ఆయిల్లోనే ఒక 10 మినిట్స్ ఉడికిస్తాం కాబట్టి ఉడికిపోతుంది. కానీ మీరు గమనించినట్టయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గిస్తే ఇలా వస్తుందండి. తర్వాత మూత తీసి కొంచెం కరివేపాకు వేసుకోండి. కస్తూరి మేతి ఉంటే అది కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అది మాత్రం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా అండ్ ఎక్కువ మసాలాలు లేకుండా ఎంత బాగా వస్తుందంటే చికెన్ అండి. ఈసారి ఇలా ట్రై చేయండి. అసలు ఈ గుమ్మలు అంటుంది ఇల్లంతా ఆ స్మెల్కి ఆకలేసేస్తుంది. అంత బాగా వచ్చిందండి కర్రీ అయితే. ఈసారి ఇదే విధంగా ట్రై చేయండి. కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. మీకు టేస్ట్ చూసుకొని ఏమన్నా ఉప్పు కారం తక్కువైతే చూసి వేసుకోండి. ఇంతేనండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.